సార్ మైసెల్ఫ్ మాధవి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ఐ కాఫీని మా ఫాదర్ కి యూజ్ చేశానండి. తను 6 months బ్యాక్ సివియర్ గా హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యారు. సో అది కిడ్నీ హాస్పిటల్ ట్రీట్మెంట్ టెస్ట్లు చేయించాక కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందమ్మా. క్రియాటిన్ లెవెల్స్ 2.6 ఉంది. ఇది కంటిన్యూ అవుతే డయాలసిస్ వరకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. సో ఈ రిపోర్ట్స్ ని నేను శ్రీనాథ్ సార్ ద్వారా తెలుసుకుంటే సార్ ఏమన్నారంటే ఐ కాఫీ క్రీమర్ వాడండి అమ్మా, కంటిన్యూగా ఉదయం సాయంత్రం తీసుకోండి, మీకు క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నారు. సో అదే విధంగా 2.6 నుంచి 0.9 కి వచ్చాయి. సో విత్ ఇన్ 15 days లోనే మా ఫాదర్ కి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. ఎందుకంటే వన్స్ డయాలసిస్ వెళ్ళామంటే అది బ్యాక్ రావటం చాలా కష్టము. ఈ రోజు మా ఫాదర్ తన రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ వాకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైసెల్ఫ్ మాధవి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ఐ కాఫీని మా ఫాదర్ కి యూజ్ చేశానండి. తను 6 months బ్యాక్ సివియర్ గా హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అయ్యారు. సో అది కిడ్నీ హాస్పిటల్ ట్రీట్మెంట్ టెస్ట్లు చేయించాక కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందమ్మా. క్రియాటిన్ లెవెల్స్ 2.6 ఉంది. ఇది కంటిన్యూ అవుతే డయాలసిస్ వరకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. సో ఈ రిపోర్ట్స్ ని నేను శ్రీనాథ్ సార్ ద్వారా తెలుసుకుంటే సార్ ఏమన్నారంటే ఐ కాఫీ క్రీమర్ వాడండి అమ్మా, కంటిన్యూగా ఉదయం సాయంత్రం తీసుకోండి, మీకు క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి అన్నారు. సో అదే విధంగా 2.6 నుంచి 0.9 కి వచ్చాయి. సో విత్ ఇన్ 15 days లోనే